మండల కేంద్రం బెజ్జంకిలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. కేక్ ను కట్ చేసి బాణసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. ఆసుపత్రులలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు, చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, ముకిస తిరుపతి రెడ్డి, దుంబాల రాజ మహేందర్ రెడ్డి, కచ్చు రాజయ్య, ధర్మయ్య, నలువాల స్వామి, గుబిరే మల్లేశం, రమేష్, నరేష్, ఏల శేఖర్ బాబు, బుర్ర శ్రీనివాస్, బిగుల్లా మోహన్, సుదర్శన్, ఐలిని, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి 71వ సంవత్సరము జన్మదిన సందర్భంగా బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమం చేసి 10 సంవత్సరాల కాలము తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసినటువంటి ప్రదాత. ఈ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణను సాధించారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమంతో పసిగట్టి అప్పుడున్నటువంటి ఇంటెలిజెంట్ వ్యవస్థ ద్వారా తెలుసుకొని తెలంగాణ ఇంత ఉద్యమం చేస్తున్నారు, సకల జనులు సమ్మె ఇతరత్రమైనటువంటి కార్యక్రమాల ద్వారా కేసీఆర్ పూనుకొని అప్పుడున్నటువంటి గవర్నమెంట్ను అంతమంది పార్లమెంటులో 2 టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నా కానీ అంతమందిని సమకూర్చి దానిలో బిల్లు పాస్ అయ్యే విధంగా కృషి చేసినటువంటి కేసీఆర్ గారికి ఎల్లవేళలా తెలంగాణ ప్రజలు కృతజ్ఞతతో ఉంటారు. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ కూడా కృతజ్ఞతతో ఉంటుంది. అదేవిధంగా వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తొలి ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాల్లో రైతుకు ఎటువంటి లోపం లేకుండా నీరు అందించారు. రైతుకు పెట్టుబడి సహాయం రైతు బంధువు అంటేనే కేసీఆర్ అనే ముద్ర వేసుకున్నటువంటి రైతులకు ఎంతో మేలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్. అప్పుడు ఉద్యమంలో ఏ విధమైనటువంటి బాధలు చూసినాడో ప్రతి తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ పదవిలో ఉన్నప్పుడు ఏ ప్రాంతం తెలియని వ్యక్తులు ఉంటారు వాళ్ళు. కానీ ప్రతి అణువు బెజ్జంకి ఎక్కడ ఉన్నది, సిరిసిల్ల ఎక్కడ ఉన్నది, ఇటువంటి ప్రాంతాలు తెలిసిన వ్యక్తి, ప్రతి అణువు తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్. అటువంటి రకంగానే తెలంగాణ 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అయితేనేమి, మన కరెంటు ఉత్పత్తి అయితేనేమి, రైతుకు రైతు బంధువు, రైతు బీమా, అనేకమైనటువంటి సౌకర్యాలు చేసినటువంటి వారు. మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, నిన్ను నూరేళ్ళు జీవించాలని ఆ బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తూ, మరియు ఇంకా ముఖ్యముగా ఈ సందర్భం కాకుండా కొన్ని విషయాలు చెప్పక తప్ప